అన్ని వేళ్లు ఒకేలా ఉండవు. ఏ వేలి బలం ఆ వేలుకుంటుంది. కూటమి అంటే పిడికిలి. చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకోవాలి, కలిసిపోవాలి. ఇలా ఒకదాని వెంట మరొకటి తూటాల్లాంటి మాటలతో సొంత నేతలకు హితబోధ చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎలా వస్తారో మేము చూస్తామంటూ సవాల్ చేశారు ఆయన. ఈ కామెంట్లపైనే ఇప్పుడు ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. పవన్ వ్యాఖ్యల వెనుక మతలబేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఇది ఓ పాపులర్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. అచ్చం అదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటకు ఓ లెక్క ఉంటుంది. వినేవాళ్లు, చూసేవాళ్లు అది తెలుసుకోవాలంతే. లేటెస్ట్ గా జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి అత్యంత కీలకమైన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య మనస్పర్ధలు, అసంతృప్తులు కొనసాగుతున్నాయని విపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైకి కలిసి ఉన్నట్టుగా చెప్పుకుంటున్న కూటమి పార్టీలు కొన్ని చోట్ల లోలోన కత్తులు దూసుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలకు కూటమిలో పెద్దగా ప్రాధాన్యం లేదని ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతెందుకు, ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న వేళ గడప గడపకు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వెళ్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేన, బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా వీటిల్లో పాల్గొనడం లేదు. దీనిపైన ప్రత్యర్థి వైసీపీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంది. సరిగ్గా ఇలాంటి వేళ ప్రకాశం జిల్లా పర్యటనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ నేతల కామెంట్లకు కౌంటర్లు వేశారు. ఇదే సమయంలో కూటమి పార్టీలకు కొన్ని సూచనలు చేశారాయన. ఏపీలో కూటమి పాలన కనీసం 15 ఏళ్ల పాటైనా సాగాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. అప్పుడే ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సరిగా చేరుతాయన్నారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు కలిసికట్టుగా సాగడం ఎంతో అవసరమంటూ హితబోధ చేశారు పవన్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు సహజమన్నారాయన. అందుకే ఏ పార్టీని తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. అన్ని వేళ్లు ఒకలా ఉండవన్నారు జనసేన అధినేత. అయినా సరే ఏ వేలి బలం ఆ వేలుకు ఉంటుందన్నారు. అందుకే పిడికిలిలా ముందుకు సాగాలన్నారు. ఇక్కడ కూటమి అంటేనే ఓ పిడికిలి అంటూ 3 పార్టీల కార్యకర్తలకు హితబోధ చేశారు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగడం తప్పనిసరి అన్నారు పవన్. ఇదే సమయంలో తనకు పాలనలో ఏమాత్రం అనుభవం లేదన్నారు. కానీ గట్టిగా పోరాడే ధైర్యం మాత్రం ఉందన్నారు పవన్. కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంత ప్రణాళికబద్ధంగా నడిపించడం కష్టమంటూ చెప్పుకొచ్చారాయన. మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు. తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు. నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడా 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క, ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడద్దు. అలాంటిది ఈ రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే, ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది, ఇంత సమయం కావాలి. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. కష్టపడమని, సమస్యలు పరిష్కరించమని కూటమి పార్టీలకు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు పవన్. అంతేకాని కొట్టుకోమని కాదంటూ శుతిమెత్తగా ఘాటైన హెచ్చరికలు చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు గుర్తుపెట్టుకోవాలని సూచించారు జనసేన అధినేత. తనకు జనసేన సంక్షేమం, కూటమి సంక్షేమం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని తెగేసి చెప్పారు పవన్. తద్వారా పరిస్థితులు ఎలా ఉన్నా కూటమి పార్టీలు కలిసికట్టుగా సాగాల్సిందేనన్న సందేశం ఇచ్చారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది, మీరు కష్టపడమని ఇచ్చారు. మాకు అధికారం, మీకు నిలబడమని ఇచ్చారు. సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు. కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి. అందుకని బయట అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు. వాటికి రెచ్చిపోకండి. కేవలం కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులకు హితబోధ చేయడమే కాదు, ప్రత్యర్థి పార్టీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రౌడీజానికి, గుండాయిజానికి భయపడితే రాజకీయం చేస్తామా అంటూ ప్రశ్నించారాయన. మేం అధికారంలోకి వస్తే అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు అని, అసలు 2029లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్.
రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మొత్తంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విశ్లేషిస్తే కూటమిగా కలిసికట్టుగా సాగాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సాగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తాను ఆ దిశగా ఎప్పుడు కృషి చేస్తూ ఉంటానన్న సంకేతాలను మరోసారి బలంగా పంపారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.